వెల్కమ్ బ్యాక్. కర్నల్ పరమేశ్వర్ గారు, పాకిస్తాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ అటాక్. పాకిస్తాన్ ఏంటంటే అడకత్తల్లో పొగ చెక్కలాగా అయిపోయింది. ఓ పక్కేమో అటు చూస్తే ఇరాన్ వాళ్ళ షిప్ని తగలబెట్టేసింది, ఇంకో పక్క వీళ్ళ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. వీళ్ళు ఇప్పుడు ఏ మోహం వేసుకుని వెళ్ళి దాని ఆ బ్రోకరేజ్లో కూర్చుంటారు. మధ్యవర్తిత్వం అనలేండి, అది పెద్ద మనుషులు కూర్చుంటే అది మధ్యవర్తిత్వం. పాకిస్తాన్ కూర్చుంటే ఎందుకు అవుతుంది, అది బ్రోకరేజ్ అవుతుంది. ఎలా కూర్చుంటారు? ఒకవైపు షిప్ ఏమో ఆయిల్ ట్యాంకర్ తగలబడుతుంది, ఇంకోవైపు ఎంబసీ మీద దాడి, ఇజ్రాయెల్ దాడి. సో ఇద్దరికీ అంగీకారయోగ్యం కాని దేశం పాకిస్తాన్. ఆ ఒక్క విషయంలో యునానిమిటీ బహుశా సాధించుంటుంది. అంటే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన దేశం అది. ఏ విషయంలో? మాతో సంప్రదింపులు జరపడానికి వీల్లేదు అనే విషయంలో. అవునా కదా? మ్యూట్లో ఉన్నారు సార్ కదా, అన్మ్యూట్ చేసుకోండి. లేదు ఇప్పుడు ఓకే అండి. ఓకే. సో అది కూడా పెద్ద అచీవ్మెంట్ కదండి. ఈ యుద్ధంలో అలైన్మెంట్ లేని చోట పాకిస్తాన్ ఒక అలైన్మెంట్ తీసుకొచ్చింది ఇద్దరు శత్రువుల మధ్యలో, బద్ద శత్రువుల మధ్యలో. సో పాకిస్తాన్ హెస్ టు బి క్రెడిటెడ్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ సరే, ఆమోదయోగం లేని దేశం కానీ వాడు సిగ్గుదిలిన దేశం అండి పాకిస్తాన్. డబ్బులు కావాలి వాళ్ళకి, అంతకన్నా ఏం లేదు వాళ్ళకి. ఏం చేయాలి, డబ్బులు కావాలంటే ఏం చేయాలో చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూ ఇది. సో ఏదో ఒకటి చేసి మళ్ళీ చేతులు చాచేద్దామని దానిలో పైసలు వేస్తారు, మళ్ళీ ఇంకో 2 రోజులు బతికేయచ్చు మనం అని అనుకుంటున్నారు. అంతకన్నా ఏం లేదు వాళ్ళు. సో ఐ డోంట్ థింక్, అంటే పాకిస్తాన్ ట్యాంకర్ది కూడా నేను చదివిన రిపోర్ట్స్ ఏంటంటే, నేను కొన్ని మీడియా ఛానల్స్ చదివిన రిపోర్ట్స్ ఏంటంటే, ఇట్ వాజ్ ఎ యుఎస్ ట్యాంకర్ గైజ్డ్ యాజ్ అ పాకిస్తానీ ట్యాంకర్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. యూ నెవర్ నో హౌ ఫార్ దట్ ఈస్ ట్రూ ఆర్ దట్ ఈస్ ఫాల్స్. బట్ క్లియర్లీ ఏం చూపించిందంటే, ఆ ఇన్సిడెంట్ ఒకటి క్లియర్లీ స్ట్రాటజిక్ ఒకటి ఏం చూపించిందంటే, టు ద ఎంటైర్ వరల్డ్, ఇరాన్ స్టిల్ కంట్రోల్స్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇరాన్ కంట్రోల్ ఏ మాత్రము లూజన్ కాలేదు హార్మూజ్ మీద. ఒక షిప్ ను పట్టుకుని టార్గెట్ చేసి దాన్ని ఫైర్ డౌన్ చేయగలిగింది అంటే, యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్, అంటే వాళ్ళు ఎన్ని మిసైల్స్, ఎన్ని ఆర్సెనల్ దాని మీద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఫోకస్ చేసి పెట్టారు, ఎంత కంట్రోల్లో ఉన్నారనేది క్లియర్ గా తెలుస్తుంది. అదే భయం యుఎస్ఏకి పట్టుకుంది. మేము అక్కడికి వెళ్ళలేము, వెళ్తే మేము కూడా ఇరుక్కుంటాము అని. అందుకే ట్రిపోలిని కూడా దూరం పెట్టినా కూడా వాళ్ళు అందుకే దూరం పెడుతున్నారు హార్మూజ్ నుంచి. దింపాలంటే ఎలా దింపాలి, మీరు అన్నట్టు ఇందాక ఎయిర్ నుంచి కూడా దింపే స్కోప్ లేదు, ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ ఆర్ వెరీ టైట్. మీరు ఇంకోటి చూసేదంటే ఈ యుద్ధంలో ఒకటి చాలా క్లియర్ గా ఎమర్జీ వచ్చింది. మా F-35 అన్నిటికన్నా బెటర్, మా F-35 అన్నిటికన్నా బెటర్ అని చూపించారు. బట్ F-35 ఆర్ నోవేర్ ఇన్ ద రేస్ విత్ Sukhoi ఆర్ Rafales అని క్లియర్ గా తెలిసిపోయింది. అండ్ ఇండియా స్ట్రాటజిక్ డిసిషన్స్ నాట్ టు గో విత్ F-35 హాస్ బీన్ ప్రూవెన్ రైట్ వన్స్ అగైన్. సో F-35 వాళ్ళు ఇష్టం ఏమి ఎయిర్ ఫోర్స్ లేని కంట్రీ, ఒకవేళ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పోయింది మొత్తం అంతా, అది క్లియర్ గా తెలిసిందే. అయినా కూడా వాళ్ళు ఎయిర్ డిఫెన్సెస్ తోటి F-35 కొడుతున్నారు అంటే యూ కెన్ ఇమాజిన్ వేర్ ద వార్ ఈజ్. అండ్ క్లియర్లీ దిస్ ఇస్ బికమింగ్ అన్ అదర్ వియత్నాం ఫర్ యుఎస్ఏ అండి. వీళ్ళు తొందరగా దీనిలోంచి వాళ్ళ కాలు వాళ్ళ తోక తీయకపోతే మాత్రము వియత్నాం కన్నా చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది. వియత్నాంలో వాళ్ళు గ్రౌండ్ ట్రూప్స్ పంపించి టనల్ రైట్స్ ని వాళ్ళని పంపించారు, దెబ్బతిన్నారు, వేలకు వేల బాడీ బ్యాగ్స్ వచ్చాయి. ఇక్కడ వీళ్ళు మెరైన్స్ ని పంపిస్తే మాత్రం సిమిలర్ గా బాడీ బ్యాగ్స్ రిటర్న్ వెళ్తాయి యుఎస్ఏకి. దానిలో మాత్రం నాకైతే అనుమానం లేదండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. యుద్ధంలో జరగబోయే లాసెస్ ని తెలుసుకుని యుద్ధం నుంచి బయటకు వచ్చినోడు తెలివైనోడు అండి. అండ్ ఇరాన్ అంటుంది వెరీ సింపుల్, యూ ఫూల్ మీ వన్స్, యువర్ ప్రాబ్లమ్, యూ ఫూల్ మీ ట్వైస్, ఇట్ ఈస్ మై ప్రాబ్లమ్ అని. సో ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం ఫూల్ చేశారు వాళ్ళని, రెండోసారి మేము ఎదవలం అవ్వము, మీరు క్లియర్ గా టేబుల్ మీద కండిషన్స్ పెట్టి క్లియర్ గా అన్ని ఆపితేనే కానీ మేము మీతో వచ్చి మాట్లాడమని ఇరాన్ అంటోంది, ఇరాన్ లీడర్షిప్ అంటోంది. సో కానీ ఇప్పటికి కూడా మొస్తఫా ఖొమైనీ ఎక్కడ ఉన్నాడో తెలియదు, తెలియదు, రష్యాలో ఉన్నాడా అసలు ఇరాన్ లోనే ఉన్నాడో తెలియదు. మొస్తఫా ఖొమైనీ వైపు నుంచి మాటలు వస్తున్నాయి, కానీ వెనకాల నుంచి మాట్లాడించేది ఎవరో తెలియట్లేదు. గార్డియన్ కౌన్సిలా, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్సా, లేకపోతే అలీ రజా అరఫీ లాంటి లీడర్స్, దాక్కున్న లీడర్సా, ఎవరు మాట్లాడుతున్నారు అది తెలిస్తేనే కానీ మనకు తెలిసేది. ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. ఇంకా రాచి ఒకడు, పెజెష్కియాన్ ఒకడు, వాళ్ళు మోస్ట్ రీజనబుల్ లీడర్స్ ఇరాన్ లో కనిపించేది వీళ్ళిద్దరే. అంటే ఒక డైలాగ్ ఉండాలంటే ఎవరో వాళ్ళు ఇద్దరు ఉండాలి కదా, అందుకని వాళ్ళిద్దరు ఉన్నారు అని అనుకోవాలి మనం. కరెక్టే. అండ్ పెజెష్కియాన్ కంట్రీ ప్రెసిడెంట్ కాబట్టి యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ విల్ ఆల్సో నాట్ టచ్ హిమ్ అండ్ మినిస్ట్రీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళని టచ్ చేయొచ్చు కానీ పెజెష్కియాన్ టచ్ చేయరు. ఇట్ ఇస్ అన్రిటన్ రూల్ ఇన్ ద వార్, ప్రెసిడెంట్ ని టచ్ చేయొద్దు అనేది, ప్రెసిడెంట్ ని ప్రీమియర్ ని టచ్ చేయొద్దు అనేది. అది టచ్ చేయాలంటే ఇంకా అయిపోయింది, దెర్ ఇస్ నో, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ వరల్డ్ వార్ ఓన్లీ. దాని తర్వాత ఇంకా ఎటువంటి హోల్డ్స్ ఉండవు దానిలో. సో అండ్ దే ఆల్సో వాంట్ ఎ ఫిగర్ హెడ్ టు టాక్ కదా, మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు కావాలి వాళ్ళకి. సో అలాంటి తరుణంలో ఇట్లా ఆయనని వదిలేయడం అనేది తెలుస్తూనే ఉంటుంది. సో క్లియరే ఉంది, దట్ ఈస్ దిస్ థింగ్. సో ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ ఎట్లా షేప్ అవుతుంది ఈ వార్ లో అనే దాని మీద. ఈ వార్ 4 వారాలు ఉంటుందా,
8 వారాలు ఉంటుందా, లేకపోతే ఇంకో యుక్రెయిన్ రష్యా యుద్ధం అవుతుందా అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇంకో యుక్రెయిన్ యుద్ధ రష్యం అయిందంటే మాత్రం మోడీ గారు అన్నట్టు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావడం మళ్ళీ గ్యారంటీ అండి. ఎంత కాదన్నా మన దగ్గర 100 days రిజర్వ్స్ ఉంది, 75 days ఆఫ్ రిజర్వ్స్, 25 days ఆఫ్ స్ట్రాటజిక్ SPR ఉంది మన దగ్గర. అది ఇప్పుడు ఆల్రెడీ మన లాజిస్టిక్ చైన్ లాంగ్ అయిపోయింది. హార్ముజ్ లోంచి వాటి నుంచి వచ్చే షిప్స్ అంత ఫాస్ట్ గా రావట్లేదు. సో ఏమవుతుంది, రాషన్ చేయడం మొదలెట్టాలి కొన్నాళ్ళ తర్వాత, ఇంకో 15 రోజుల తర్వాత మనం రాషన్ చేయడం మొదలెట్టాల్సి వస్తుంది. రాషన్ చేయడం మొదలెట్టామంటే థింగ్స్ విల్ స్టార్ట్ షట్టింగ్ డౌన్. ఆల్రెడీ సెరామిక్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ షట్ డౌన్ లోకి వచ్చింది గుజరాత్ లో. 700 ఫ్యాక్టరీస్. సెరామిక్ ఇండస్ట్రీ ఈస్ ట్రెడిషనల్లీ డిపెండెంట్ ఆన్ LNG, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో దానికి గవర్నమెంట్ సప్లై రాషన్ చేసింది కాబట్టి దే ఆల్రెడీ షట్ డౌన్, ప్రొడక్షన్ లోకి వెళ్ళట్లేదు సెరామిక్ ఇండస్ట్రీ. గుజరాత్ లో సెరామిక్ 700 ఇండస్ట్రీస్ ఏవో క్లోజ్ డౌన్ అయినట్టు తెలుస్తుంది టెంపరీగా. సో ఇవి ఇంకా కొలాటరల్ ఇంకా పెరుగుతుంది మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అయిన నేషన్స్ మీద. సో అది కాకుండా వీ షుడ్ ఇంటరప్ట్ అండ్ ఎకానమీస్ కుప్పకూలుతాయి. కొలాటరల్ డ్యామేజ్ అన్ని కంట్రీస్ ఎకానమీస్ కుప్పకూలుతాయి. బంగ్లాదేశ్ ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చింది, శ్రీలంక అడుక్కు తింటోంది, పాకిస్తాన్ అడుక్కు తింటోంది. సో దాంతో పాటు సూనర్ ఆర్ లేటర్ ఇండియా విల్ బి ఎఫెక్టెడ్ అండి. ఎవ్రీ నేషన్ ఇన్ ద వరల్డ్ విల్ బి ఎఫెక్టెడ్. ఇండియానే కాదు, చైనా విల్ బి ఎఫెక్టెడ్, ఇండియా విల్ బి ఎఫెక్టెడ్. సో అది మనం జాగ్రత్తగా చూసుకుని వేర్ వీ షుడ్ ఇంటర్వ్యూన్, హౌ వీ షుడ్ అండ్ లైక్ మీరందరూ పాయింట్అవుట్ చేసినట్టు ఇండియాకి ఒకళ్ళకే స్టాండ్ ఉంది. అది ఇజ్రాయెల్ మన మాట వింటోంది, ఇరాన్ మన మాట వింటోంది. అది ఎవరు అబ్జెక్ట్ కూడా చేయట్లేదు. ఇజ్రాయెల్ కూడా అబ్జెక్ట్ చేయట్లేదు, ఇరాన్ కూడా అబ్జెక్ట్ చేయట్లేదు. మీరు ఇరాన్ కి ఎందుకు హెల్ప్ చేస్తారని కూడా ఇజ్రాయెల్ అడగట్లేదు మనని, USA కూడా అడగట్లేదు మనని. ఆ పొజిషన్ లో మనం ఉన్నాం కాబట్టి మనం అది లెవరేజ్ చేసుకునేది. అంటే ఏంటంటే సింపుల్ గా నా వ్యూ ఏంటంటే, రష్యా, ఐ ఫినిష్ ఇన్ 15 seconds. సో రష్యా యుక్రెయిన్ వార్ లో మీకు ఏమైంది, వాళ్ళు అడిగారు కాబట్టి మేము మధ్యవర్తిత్వం చేస్తామని ఇండియా అంది. ఇక్కడ ఎవరు అడగలేదు ఇప్పటిదాకా. అడిగేది దాకా మనం మాట్లాడుకోవడం, మన డీసెన్సీ అని మనం మెయింటైన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తోందండి. బట్ ఇఫ్ ఆస్ ఫర్ ప్రపంచంలో ఇండియా ఇస్ ఓన్లీ కంట్రీ విచ్ ఇస్ కరెంట్లీ హ్యాస్ స్టేచర్ టు గో అండ్ సిట్ ఆన్ ద మిడిల్ మ్యాన్ టేబుల్ అండ్ నెగోషియేట్ దోస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఐ థింక్ వీ షుడ్ రీచ్ దేర్ ఫాస్ట్. లోక కళ్యాణం కోసం వీ షుడ్ రీచ్ దేర్ ఫాస్ట్ అండ్ ఒపీనియన్. ప్రొఫెసర్ మురళీమోహన్ గారు క్విక్ గా ఇంక్లూడ్ చేస్తారా? సో చూసారు కదా, అంటే ఇరాన్లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ దగ్గరలో ఇజ్రాయెల్ అటాక్. సో పాకిస్తాన్ని స్పేర్ చేయమని ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆ బ్రోకరేజ్